పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. క్రీస్తునందు అతి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పరిశుద్ధ వ్యాకుల మాత యొక్క స్మరణను కొనియాడుతున్నాం. ఆ మరియ తల్లి అనుభవించినటువంటి కష్టాలను, బాధలను మనందరం కూడా ఈరోజు స్మరణ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మనందరం కూడా మన జీవితాల్లో కష్టములు, బాధలు వచ్చినప్పుడు మనం కొన్నిసార్లు అవిశ్వాసులుగా జీవిస్తూ ఉంటాం. ఎందుకు దేవుడు నా యొక్క జీవితంలో ఈ యొక్క కష్టాలు, బాధలు ఇచ్చాడని కొన్నిసార్లు ప్రభు మీద నిందలు వేస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క పండుగ మనకి నేర్పించేది ఏమిటంటే, మరియ తల్లి ప్రతిదీ కూడా తన యొక్క హృదయంలో పరుచుకొని దేవునికి స్తుతులు, ఆరాధనలు తెలుపుతూ ప్రతిదీ కూడా తన యొక్క హృదయంలో మననం చేస్తున్నది ప్రియా సహోదరి సహోదర. కాబట్టి మనందరం కూడా ప్రభువునకు అన్ని విషయాల్లో, అన్ని వేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నీకు జీవమునిచ్చినటువంటి ప్రభు నీ యొక్క కష్టాన్ని కూడా తీరుస్తారనేటువంటి గొప్ప విశ్వాసం కలిగి జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటూ ఉంటాం. ఆ మరియ తల్లి యేసు ప్రభుతో తోడుగా ఉంటూ ఆ యొక్క కలువరి శిలువ వరకు కూడా ఆ తల్లి ప్రభువులకు తోడుగా ఉండి మనందరికి కూడా రక్షణను ప్రసాదించమని. కాబట్టి ఆ తల్లి మనందరికి కూడా తోడుగా ఉండాలని, మరి ముఖ్యంగా ఈ యొక్క సంఘాన్ని దీవించి ఆశీర్వదించాలని, ఆ తల్లి యొక్క వరములు ఎల్లప్పుడూ కూడా మన పైన, మన కుటుంబాల పైన మెండుగా ఉండాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేసుకుంటూ మన యొక్క పాపములను ఒప్పుకున్నాము.
సర్వేశ్వర, నీ కుమారుడు శిలువ మీద పైకెత్తబడినప్పుడు అతని తల్లి అతని చెంతనే ఉండి అతని శ్రమంలో భాగస్వరాలు కావాలని నీవు చిత్తగించినవి. అట్లనే నీ శ్రీ సభ కూడా ఆ తల్లితో పాటు క్రీస్తు శ్రమంలో పాలు పంచుకొని తద్వారా అతని ఉత్థాన మహిమలో కూడా భాగస్వరాలన్నట్లు అనుగ్రహింపము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగములు జీవించి పాలించు మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. తన ఇహలోక జీవితము మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడుపులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రారంభించాడు. ఆయన భక్తి విధేయతలు కలుగువాడునప్పుడు చేతని దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడు. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించాడు. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. ఇది ప్రభుని వాక్కు. దేవదూత ఇట్లా నేను
మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడను. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అందుక మరియమ్మ, నేను పురుషుణ్ణి ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించును. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేయించేయను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడిన. నీ చిత్తమ్మకు ఎలిజబెత్తమ్మను చూడము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనో లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరగను గాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్ల ప్రార్థించదము. దయామయుడైన ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య అయిన మరియమాత శిలువ క్రింద నిలబడి ఉండగా నీవు ఆమెను భక్తిరాలుగా చల్లని తల్లిగా మాకు ప్రసాదించదివి. ఆ మాత యొక్క స్మరణము ఒక పర్వదినము. నీ నామం స్తుతి కొరకు మేము అర్పించు ప్రార్థనను
బలి అర్పణను దయతో చేయకము మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చవడను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమరియమ్మ వ్యాకుల మాత మహోత్సవమును స్మరించుకొనుచుండగా నీ నామమును స్తుతించి సన్నతించి మహిమపరుచుతున్నాము. ఆ మాత పవిత్ర వర ప్రభావం వలన నీ ఏకైక స్తుతిని గర్వమున మోసిన తన కన్యకకు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతి అయిన మా ప్రభు యేసు క్రీస్తును ఈ జగతికి ప్రసాదించిన. క్రీస్తు ద్వారా దూతలని మహత్వంలో పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు మరుగుచున్నారు, పరమండలి బలవంతులు ఆనంద పరవశులై భక్తి జ్వాలకులు ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. ఓ ప్రభువా, నీవు ఏకముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఓటే నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ నాలుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకుంటున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి నుంచి శిష్యులకి ఇచ్చు ఇట్లా, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ విధముని పోసిన అనంతరము పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చు ఇట్లా, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడం. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారిపైబడిన. దీనిని నా జ్ఞాపకార్థము చేయడం. విశ్వాస రహస్యము. జీవమస్గా పౌలు రక్షణ పాత్రను నీకు సమర్పించినాము. నీ సముఖము నుంచి నీకు పరిచర్య చేయటకు మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీరమందు పాదవాడమందు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభలో జ్ఞాపకం ఉంచుతున్నాము. మా జగద్గురువును, మా వాగయ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమ ఎంతో పరిపూర్ణంలో చేయము. ఉత్థానమైన మిగతా చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికల ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుతున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుతున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలియు మరిమాతతోనూ, ఆమె భర్త జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత విన్సెంట్ పలోటి వారితోనూ, ఆదరణకి సేవ చేసిన పుణ్యమున అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో రక్షించిన పరమ దేశమును అనుసరించి ప్రార్థింపాల్సినము. అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజున మాకు శాంతిని ప్రసాదించము. నీ దానిలను వలన పాపం నుండి మాకు విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షిస్తున్నాము. శాంతిని మీకు అనుగ్రహించిన నా శాంతిని మీకు ఇచ్చినానని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం నిరీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. నీ విఘ్నులు జీవించి పాలించి మా ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానం కలుగుతున్నాము. ఇదిగో సర్వేశ్వర గరికల, ఇదిగో లోకమేక పాపములను పరిగణించే ప్రభు, ఈ గరికలకు పిలవబడినటువంటి వారు ధన్యులు. ఇక మీద
ఇది అమర విందు, దివ్యమైన విందు, ఇది దైవ స్తుతిని విందు, అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవ స్తుతిని విందు, మధురమైన విందు, ఇది మరపురాని విందు, మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవ స్తుతిని విందు. ద్రాక్షావల్లి నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లి నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నా దేవుడే మీరు నిత్య దేవుడు, నా దేవుడే మీరు నిత్య దేవుడు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు. ప్రార్థించడము. ఓ ప్రభువా, నిత్య రక్షణ ప్రసాదమును స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించున్నాను. పరిశుద్ధ మరియమాత క్రీస్తుతో పాటు అనుభవించిన బాధలను స్మరించుకొనుచు క్రీస్తు శ్రమంలో లోపించిన వారిని శ్రీసభ తరపున మేము పూర్తి చేయనట్లును నీ కృపను ప్రసాదించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. నీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిశ్శంకత నిత్య సహాయమాత, నిన్ను వెంబడించెదను మా జీవితయానములో. నిశ్శంకత నిత్య సహాయమాత, నిన్ను వెంబడించెదను
పిత పుత్ర పవిత్రాత్మ నామమున